సో సెప్టోప్లాస్టీ అయిన తర్వాత ఇలా వస్తుంది అంటే యూజువలీ సెప్టోప్లాస్టీకి ఈ వన్ సైడెడ్ హెడేక్ కి పెద్ద సంబంధం ఏమి ఉండదండి. ప్రాబబ్లీ యువర్ మేబీ హ్యావింగ్ మైగ్రేన్ హెడేక్. సో ఈ మైగ్రేన్ హెడేక్స్ లో ఏమవుతుంది అంటే యూజువలీ వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది. సివియర్ గా హెడేక్ ఉంటుంది. కెనాట్ బి టాలరెంట్, దే ఆర్ నాట్ టాలరెంట్ టు లైట్, ఎక్కువ లైట్, బ్రైట్ లైట్ కానివ్వండి, లేకపోతే లౌడ్ సౌండ్స్ కి కానివ్వండి, వాళ్ళంతా టాలరెంట్ గా ఉండరు. దే వాంట్ టు స్టే ఇన్ డార్క్ అండ్ క్వైట్ ప్లేసెస్ ఇలా. అండ్ ఆల్సో ఈ బాగా సివియర్ అయిన తర్వాత ఒకేసారి బౌట్ ఆఫ్ వామిటింగ్ అవడం, త్రూ అవుట్ నాషియాగా ఫీల్ అవడం, వన్స్ వామిటింగ్ అయిన తర్వాత ఆ హెడేక్ అనేది సబ్సైడ్ అవడం. దిస్ ఇస్ అ క్లాసికల్ ఎపిసోడ్ ఆఫ్ మైగ్రేన్. సో ఇన్ కేస్ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ప్రాబబ్లీ యూ మైట్ బి హ్యావింగ్ మైగ్రేన్. సో మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే యూజువలీ ఇట్ ఇస్ స్ట్రెస్ రిలేటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ క్యాన్ గివ్ దీస్ మైగ్రేన్ హెడేక్స్. అలాంగ్ విత్ దట్ కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం మైగ్రేన్ అనేది చూస్తూ ఉంటాం.